నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అనేంద్ర. ఈరోజు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు మరియు చార్టెడ్ అకౌంటెంట్ నేతి మహేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ప్రస్తుతం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అంశాల గురించి అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం సార్తో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. సార్, ముందుగా మనం మాట్లాడుకునే టాపిక్ చికోటి ప్రవీణ్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవ్వరికీ తెలియని వ్యక్తి పేరు అన్ని చోట్ల వినిపిస్తుంది, చికోటి ప్రవీణ్. సో అసలు ఈ హవాలా ట్రాన్సాక్షన్, ఈ క్యాసినో, బడా పెద్ద పెద్ద బిగ్ షాట్ల పేర్లు కూడా తన దగ్గర ఉన్నాయి. సో దీంట్లో పాల్గొంటున్నారు అని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు రావడం జరుగుతుంది. అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఈ హవాలా ట్రాన్సాక్షన్ అంటే అసలు ఏంటి? ముందు చికోటి ప్రవీణ్ తాలూకా ట్రాన్సాక్షన్ మనకి అర్థం కావాలంటే హవాలా మెకానిజం కానీ మనకు అర్థమైతే చికోటి ప్రవీణ్ తాలూకా, అలాగే అతను రాసుకున్న కొంతమంది లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో కూడా మనకి వాళ్ళకి సంబంధం ఎలా, వాళ్ళకి ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకోవాలి. ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ లేదా దీన్ని చెప్పాలంటే ఒక ఇల్లీగల్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటాం దీన్ని. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో నా దగ్గర మనీ ఉంటే బ్యాంక్లో డిపాజిట్ చేస్తాను. ఈ మనీని ఢిల్లీలో కావాలంటే ఢిల్లీలో విత్డ్రా చేసుకుంటాను, లేదా ఢిల్లీలో తీసుకుంటాను అది. బట్ ఈ బ్యాంక్లో నేను డిపాజిట్ చేసినప్పుడు నాకు ఈ మనీ ఎలా వచ్చిందనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను ఆన్సరబుల్ అవుతాను. ఈ వైట్ మనీలో ప్రాబ్లం లేదు. మనం ఎంత మనీ తీసుకున్నా, ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేసినా, ఎంత మనీ ఇటు వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. ఈ మనీ అంతా కూడా బ్లాక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇల్లీగల్గా సంపాదించినవి, అవినీతితో సంపాదించినవి, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటి తాలూకు మనీని వీళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేయలేరు, ఆ బ్యాంక్ ద్వారా క్యారీ చేయలేరు. అలాగే వీళ్ళు యూజ్ చేసుకున్న మెకానిజం ఈ ప్రాసెస్లో హవాలా నెట్వర్క్ అంటారు. అది ఈ హవాలా నెట్వర్క్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఇప్పుడు ఒక 10 కోట్ల మనీ యూఎస్ పంపించాలంటే ఇక్కడ మనం వెస్ట్రన్ మనీ ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళది డాలర్ కింద కన్వర్ట్ చేసి యూఎస్లో అక్కడ పర్సన్కి ఇస్తారు. యూఎస్లో పర్సన్ అక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా జరిగే ట్రాన్సాక్షన్. లేదా యూఎస్ నుంచి ఇండియాకి డాలర్ చొప్పున రావాలన్నా కూడా అక్కడ పర్సన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో తీసుకుంటాడో ఈ మొత్తం కూడా రికార్డింగ్ అయితే యాజ్ పర్ రెగ్యులేషన్ ప్రకారం అంత కరెక్ట్గా ఉంటుంది. ఇది లీగల్ ట్రాన్సాక్షన్స్ అంటాయి. ఈ లీగల్ ట్రాన్సాక్షన్స్లో మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాలి, మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూపించాలి. వాటి తాలూకా ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నాయి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఈ ఇల్లీగల్ మనీ లేదా ఈ దేశద్రోహం సంబంధించిన మనీ లేదా మాఫియా డాన్ దావీద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మనీని లీగల్గా తీసుకెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ హవాలా నెట్వర్క్ను వాడుకుంటారు వాళ్ళు. ఈ హవాలా నెట్వర్క్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన ట్రాన్సాక్షన్. విజయవాడలో 10 కోట్లు ఉన్న ఇతను యూఎస్లో ఉన్న అతనికి ఇవ్వాలి. విజయవాడలో ఉన్న అతను 10 కోట్లు ఉన్న అతను ఇక్కడ ఒక పర్సన్కి ఇస్తాడు, హవాలా నెట్వర్క్ పర్సన్కి ఇస్తాడు. అక్కడ యూఎస్లో ఉన్న ఇంకో పర్సన్ డాలర్స్ ఇస్తాడు. ఇవి రెండు కూడా ఎక్కడ రికార్డింగ్ అవ్వవు, ట్రాన్సాక్షన్స్ ఎక్కడ రికార్డ్ అవ్వవు, బ్యాంకింగ్ సిస్టంలో ఎక్కడా లేదు, అవన్నీ కూడా ఫోన్ మీద అయిపోతాయి. ఆ ఫోన్ మీద అయిపోయే ప్రాసెస్లో వీళ్ళ కమిషన్ వీళ్ళు ఉంటుంది. ఇలా మొత్తం దేశం సంబంధించిన నల్లధనం బయటకు వెళ్తానికి కానీ, లేదా బయట నుంచి మనీ తీసుకురావడానికి కానీ, మన అవినీతి మనీని తీసుకోవడానికి కానీ, ఈ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా తీసుకునే మనీ వీళ్ళు పుచ్చుకునే విధం ఏంటంటే హవాలా ట్రాన్సాక్షన్ అనుకోవాలి. ఈ క్యాష్నో ఏదైతే ఉందో లేదా ఈ ప్రవీణ్ చికోట్ ఏదైతే ఉందో ఇతను దుబాయ్లో కానీ లేదా నేపాల్లో కానీ ఈ ఏరియాల్లో క్యాష్నో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వచ్చే మనీ ఏదైతే ఉందో అది ఎక్కువ కూడా ఇల్లీగల్ మనీ ఉంటుంది. కాబట్టి ఆ మనీని వైడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితుల్లో దే ఆర్ యూజింగ్ హవాలా నెట్ అనేది దాని మీద వచ్చినప్పుడు అక్కడ లింక్ దొరికితే ఆ వేలో వెళ్ళటం అనేది అది జరిగింది అనుకోవాలి. ఆ ప్రాసెస్లోనే ఇక్కడ ఎవరైతే సినిమా హీరోల పేర్లు వీళ్ళందరూ పెట్టారో వీళ్ళందరికీ కూడా ఇచ్చినట్టు ఉన్నప్పుడు ఆ రికార్డింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా తీసుకున్నారు మనీ, హవాలా ద్వారా తీసుకున్నారా లేదా వీళ్ళు క్యారీ చేశారన్న దాని మీద వాళ్ళని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇలా ఇతను లిస్టులో ఉన్నవాళ్ళు బడా నాయకులు ఉండొచ్చు లేదా ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఇది ఒక హవాలా ట్రాన్సాక్షన్ తాలూకా ఒక పర్సన్ కానీ దొరికితే దాని చుట్టూ పార్టీల కన్నా కూడా ఎక్కువగా ఈ బడా పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా ఆ చట్టంలోనే ఉంటారు. ఈవెన్ అధికారులు కూడా ఆ చట్టంలో ఉంటారు. కాబట్టి దాన్ని ఫెయిర్గా డీల్ చేస్తున్నారా లేదా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అనే దాని మీదే
ఆ కేసు పురోగతి అనాలని ఉంటుంది అనుకోవాలి. దీని మీదే సుబ్రహ్మణ్యం స్వామి గారు యాక్చువల్గా ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగే డాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక 10-15 మంది నెట్వర్క్ ఇండియాలో ఉంటే ఈ 10-15 మందిని కానీ మనం నిజంగా కరెక్ట్గా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఫోకస్ చేసి కానీ కరెక్ట్గా పట్టుకుంటే ఈ 10-15 మంది దగ్గర ఉన్న చిట్టా ద్వారా స్విస్ బ్యాంక్ ఎంత ట్రాన్స్ఫర్ చేశారో లేదా అవుట్ సైడ్కి ఎంత వెళ్ళింది, సో ఎంత బ్లాక్ మనీ వైట్ చేయడానికి చేశారు, ఈ డేటా అంతా వచ్చినప్పుడు సీరియస్గా పనిచేస్తే దేశంలో కరప్షన్ తీసేయటానికి ఒక ఉపయోగపడే విధానం అనేది ఆయన చెప్పాడు ఆల్రెడీ. దీంట్లో ఈ హవాలా ట్రాన్సాక్షన్స్లో సార్ అవుట్ సైడ్ కంట్రీకైనా లేదా విత్ ఇన్ ది కంట్రీ కన్నా కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అతను ఢిల్లీలో మనీ ఇవ్వాలి, మనీ క్యారీ చేయాలంటే డిపార్ట్మెంట్లు పట్టుకుంటాయి ఇవన్నీ దాన్ని హైదరాబాద్లో ఇక్కడ ఒక అతనికి ఇస్తాడు, ఢిల్లీలో అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొక అతను హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇవన్నీ మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ నాట్ ఓన్లీ అవుట్ సైడ్ కంట్రీ ఈవెన్ విత్ ఇన్ ది కంట్రీ కూడా, అంటే దేశంలో ఎలక్షన్కి సంబంధించిన మనీ విచ్చలవిడిగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నారంటే రీజన్ ఈ హవాలా నెట్వర్క్ ద్వారా ఆల్మోస్ట్ పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా హవాలా నెట్వర్క్ పరిధిలో ఉంటుందనే దాంట్లో మనం కాదనలేని సత్యం అని అనుకోవాలి. సో సార్ ఈ హవాలా నెట్వర్క్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇది దేశద్రోహం అనుకోవాలి. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళందరూ కూడా ఏదైతే వీళ్ళకి ఇల్లీగల్ మనీ అవన్నీ కూడా దేశంలో ఉన్న ఇక్కడ సంస్థలకి వీటికి ఈ హవాలా నెట్వర్క్ ద్వారా చేయటం, ఈ హవాలా నెట్వర్క్ ద్వారానే వాళ్ళు సంపాదించడం ఒక దేశద్రోహ యాక్టివిటీకి యూజ్ చేస్తున్నారు. వీటన్నిటి వల్ల ఈ హవాలా తాలూకు ఏదైనా ట్రాన్సాక్షన్ సీరియస్ సెక్షన్ ఉంటాయి, అది దేశద్రోహం కిందకి వస్తుంది. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో వాళ్ళు చేస్తూ ఉంటారు అనుకోవాలి. ఇప్పుడు హవాలా మనీ ద్వారా అవుట్ సైడ్కి ఎలా పంపిస్తున్నారు, బ్లాక్ అండ్ వైట్ హెడ్ చేస్తున్నారు, దాన్ని ఎలా ప్రాసెస్ అనేది మెకానిజం మారుకుంటూ పోతుంది అనుకోవాలి. ఇప్పుడు ఒక అతను ఇక్కడ ఇల్లీగల్గా సంపాదించిన మనీ సపోజ్ సంవత్సరానికి ఒక 100 కోట్లు లేదా 2,000-3,000 కోట్లు సంపాదిస్తే ఈ క్యాష్ ఏదైతే ఉందో ఇది ఇతను క్యారీ చేయలేడు. ఇక్కడ హవాలా నెట్వర్క్ ఉన్న అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తే లోకల్ దాంట్లో ఈ హవాలా నెట్వర్క్ ఉన్న అతను ఇతనికి సింగపూర్లో లేదా స్విస్ బ్యాంక్ నియర్లో డాలర్స్కి ఈక్వలెంట్గా మనీ ఇస్తే ఆ డాలర్స్కి ఈక్వలెంట్ మనీ తీసుకెళ్ళి స్విస్ బ్యాంక్లో వాళ్ళు డిపాజిట్ చేస్తారు. అంటే ఇలా బ్లాక్ మనీ ఎక్కడ వైట్ అవ్వడానికి ఫస్ట్ మార్గం అది పాత గవర్నమెంట్లు కూడా చేస్తారు, అన్నీ కూడా వెళ్తూ ఉండే విధానం అనుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ వీటి ద్వారానే సో వైట్ చేయడానికి స్టాక్ మార్కెట్ని కూడా వాడుకుంటున్నారు అనేది రీసెంట్ కేసెస్ మనం చూసుకుంటే అర్థమవుతుంది. ఈ పర్సన్ ఇక్కడ ఏదైతే మనీ ఇచ్చాడో ఈ మనీకి ఈక్వలెంట్గా సో స్విస్ బ్యాంకులో ఏదైతే డిపాజిట్ చేయటం ఉన్నది ఫస్ట్ మెకానిజం. రెండోది పార్టిసిపేట్ నోట్స్ అని అంటారు. పార్టిసిపేట్ నోట్స్ అంటే ఈ పర్సన్ ఇక్కడ ఇచ్చినప్పుడు అక్కడ అతనికి డాలర్స్ వచ్చినప్పుడు ఆ డాలర్స్ తీసుకొని మోర్గన్ స్టాన్లీ వాళ్ళ దగ్గర పార్టిసిపేటరీ నోట్స్ వాళ్ళు తీసుకొని ఆ పార్టిసిపేటరీ నోట్స్ వచ్చేకి సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో షేర్లు కొనటం, ఆ షేర్ వాల్యూలు పెరిగిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ఏదైతే గెయిన్ ఉందో దాని మీద ట్యాక్స్ కట్టేయడం, అంటే మనం సంపాదించిన ఇల్లీగల్ మనీ మొత్తం వైట్ రావటం, మన బినామీ రూపంలో మనం వెల్త్ క్రియేట్ చేయటం. సో ఈ రాజకీయ నాయకులు ఆల్ ఆఫ్ సడన్ ఇంత ఎదగటానికి, డెమోక్రసీలు ఇంత ప్రభావితం చేయడానికి ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ ముఖ్య కారణం అనుకోవాలి. దీంట్లో ఇంకో మెకానిజం ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ మనీ ఇండియన్ మార్కెట్లో పెడితే ఈ ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది 20%, అది కూడా అవాయిడ్ చేయాలన్న థాట్లో లేటెస్ట్ ప్రాసెస్ వచ్చి ఈ పార్టిసిపేట్ నోట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పార్టిసిపేటర్ నోట్ మొత్తం కూడా మారిషస్లో ఉన్న ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ ఒక కంపెనీ ఒక టేబుల్ ఉంటుంది, అక్కడ ఎవరు ఉండరు, ఒక రిజిస్టర్ చేస్తారు ఆ కంపెనీ తెచ్చి ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టడం, ఆ షేర్ వాల్యూ పెరగటం, వచ్చిన దానిలో ప్రాఫిట్ కూడా మారిషస్కి ఇండియాకి అగ్రిమెంట్ ఉంది, ట్యాక్స్ అగ్రిమెంట్ ఉంది, ట్యాక్స్ కూడా పే చేయాల్సిన పని లేనప్పుడు ఇలా సంపాదించిన నల్లధనం మొత్తాన్ని కూడా వైట్ చేయటం, ఇక్కడ వాళ్ళ కెరీర్ ఎండింగ్కి వచ్చేకి ఒక బడా పారిశ్రామికవేత్తలు అవ్వటం. సో వీళ్ళే రేపు బిడ్డింగ్లు కానీ వీళ్ళే కాంట్రాక్టులు కానీ ఆబ్వియస్గా దేశంలో వీళ్ళు సంపన్నుల జాబితాలకు వెళ్ళటానికి సో ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఈ వ్యవస్థ మొత్తం కూడా రాజకీయాలను శాసిస్తుందంటే యాజ్ ఆఫ్ నో ఈ వ్యవస్థే రాజకీయ వ్యవస్థను శాసిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం పోతుంది అనేది మనలాంటి వాళ్ళ వర్షన్. రెండోది ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈడీ చేసిన ట్రాన్సాక్షన్ దాంట్లో వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఎవరైతే చిట్టు ఉన్నారో వాళ్ళందరూ కూడా. బట్ ఇక్కడ కూడా ఈడీని కానీ వీళ్ళని కానీ ఫెయిర్గా డీల్ చేయనిచ్చి వాళ్ళని కానీ ఫెయిర్గా పని చేయనిస్తే సో మొత్తం వస్తుంది, మొత్తం ఈ వ్యవస్థ నుంచి మనం బయటపడేయచ్చు అన్నప్పుడు దీంట్లో కూడా పార్షియాలిటీ ఉంటుంది అనేది మాలాంటి వాళ్ళు అనిపిస్తుంది అనేది మాలాంటి వాళ్ళు. ఎలాగంటే ఈ లిస్టులో తీసుకుంటే అందరి పేర్లు బయట పెట్టాలి, అందరితో మాట్లాడాలి, కానీ
సో ఈ నేను చూశాను కొంతమంది ఛానల్స్ మెయిన్ సో ప్రో ఉన్నా లేదా ఇలాంటి ఛానల్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఈ చిట్టి ఉంది వీళ్ళు లిస్ట్ అని టాపిక్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ సో సినిమా హీరోలకి ఈషార్ అబ్బాయికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, ఇవన్నీ పెట్టేసి వీళ్ళని ఎక్కువ హైలైట్ చేసేసి అసలు పార్టీలు ఎవరైతే ఉన్నారో సైడ్ చేయాలనేది దాంట్లో కూడా కుట్ర కనపడుతుంది అనేది మన లాంటి వాళ్ళు అనుకోవాలి. మా లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఈ ట్రాన్సాక్షన్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా నెట్వర్క్ని సుబ్రహ్మణ్య స్వామి అన్నట్లు గవర్నమెంట్ కానీ కేర్ తీసుకొని వీళ్ళందరూ లిస్ట్ పట్టేసి వీళ్ళందరి మీద కానీ కేసు పెట్టేస్తే ఇలాంటి వ్యవస్థను అనేది మనం కంటిన్యూ చేయాలా లేదా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక పార్ట్ తీసుకొని చిన్న చిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే మెయిన్ వచ్చే వాళ్ళు పవర్ఫుల్ కాదు, వాళ్ళు బలహీనులు చెప్పాలంటే. వాళ్ళ మీద టాపిక్ డైవర్ట్ చేస్తే ప్రజలు కూడా ఎక్కువ ఆ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ని డైవర్ట్ చేశారనేదే నేను అనుకోవాలి. దాని మీద సో మీడియాలు కూడా రెస్పాండ్ అవ్వాలి. వీళ్ళేనా బడా అన్నారు కదా, వాళ్ళు ఎవరు, ఆ బడాలు ఎవరు, ఆ డేటా ఏంది, ఆ డేటా అంతా పబ్లిష్ చేస్తున్నారా లేదా కొంత ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేస్తున్నారా, ఇలా కొంత ఎందుకు పబ్లిష్ చేస్తున్నారా అనేది కానీ మనం మీడియా హౌస్ని ప్రశ్నించగలిగితే ఫెయిర్ ట్రాన్సాక్షన్స్ బయటకు వస్తాయి అనేది మా లాంటి వాళ్ళ అభిప్రాయం. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ చికోటి ప్రవీణ్ వెనకాల మెయిన్గా బడా నేతలు అంటే ప్రజెంట్ ఉన్న అధికార పార్టీకి సంబంధించా ఎవరుండి ఉంటారు? అతను నిన్న చూసిన దాంట్లో చెప్పడంలో నన్ను బలిపశు మీడియాలో కూడా చూసుకుంటే ఏముంది, నన్ను వాళ్ళు అడిగారు నేను సమాధానం ఇస్తున్నాను మీకెందుకు ఇవ్వాలని అతను భయం లేదు. అతను భయం కానీ బెరుగు కానీ లేదు. ఒక ఈడీ కేసులో దొరికాడంటే హవాలా కేసులో భయపడాలి. అతను భయపడలేదంటే మెయిన్ మొత్తం వ్యవస్థే అతనికి సో ఉన్నాడు. అతను బినామీ కాబట్టి బినామీలకి ఏముంటుంది అవసరమైతే సో మా బాస్ అతను అని చెప్పేసినప్పుడు వీళ్ళు ఉంటుంది కాబట్టి సో దీని వెనక పెద్ద నెట్వర్క్ ఉంది. ఆ పెద్ద నెట్వర్క్ ఎవరనేది వీళ్ళు తీసుకురావాలి. ఈడీ కానీ లేదు కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు తీసుకురావాలి. వాళ్ళు ఫెయిర్గా డీల్ చేయాలి. సో మనకు అవసరమైన వాళ్ళ మీద దాడి చేయటం, మనకు అవసరం లేని వాళ్ళ మీద గమ్ముగుండటం అంటే ఒక కన్ను వేయటం ఇంకో కన్ను కమ్ముగా ఉండడం అనేది తప్పు కాదు. సో ఇప్పుడు మనం ఈడీ ట్రాన్సాక్షన్స్ అన్ని పట్టుకోవాలి, హవాలా అన్ని వర్కౌట్ చేయాలంటే మనం 2 కళ్ళు తీయాలి. 2 కళ్ళు ఎవరు చేసినా కూడా మనం రెస్పాండ్ అవ్వాలి. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అది. ప్రతి ట్రాన్సాక్షన్ పట్టుకోండి, కానీ ఒక ట్రాన్సాక్షన్ పట్టుకోవడం ఇంకొకరిని ఉండటం అంటే ఈ ట్రాన్సాక్షన్ అని పట్టుకున్నారని సంతోషించాలా లేదా ఇంకో ట్రాన్సాక్షన్ వదిలేసి ఒకరికి ప్రిఫరెన్స్ ఇచ్చి సో ఒకరికి ఒత్తాసు పలుకుతా ప్రజాస్వామ్యాన్ని చంపేసే ప్రాసెస్లో ఇప్పుడు గవర్నమెంట్లు కానీ ప్రతి ఒక్కరు కానీ బీజేపీకి సో సపోర్ట్ చేస్తేనే గెలుస్తామన్న భావంలో వాళ్ళని నెచ్చేసామంటే మొత్తం డెమోక్రటిక్ సిస్టమ్ని ఒక రాజకీయ వ్యవస్థనే ఈ హవాలా ఈ మాఫియా అంతా కూడా లీడ్ చేస్తుంది అనేది మా లాంటి వాళ్ళ ఉద్దేశం. అందువల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు అవుతుంది. సో దీన్ని కానీ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకుండా ప్రజలు కూడా వీటి గురించి అర్థం చేసుకోకుండా క్వశ్చన్ చేసే యాటిట్యూడ్ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్లో జరిగింది అక్కడ సో ఈ సినిమా హీరోలు వీళ్ళ మెన్షన్ చేస్తున్నారు కానీ మిగిలిన బడా నాయకులు ఎవరో లిస్ట్ మెన్షన్ చేయాలి కదా, ఆ లిస్టుతో కూడా ఈ ఛానల్ అన్నీ బయటకు రావాలి కదని మాట్లాడాల్సిన మీరే ఈ మీడియా ఈ ఛానల్ అన్ని కూడా స్పెసిఫిక్గా నలుగురిని తీసుకురావడం అంటే టాపిక్ డైవర్ట్ చేయటం, లైటర్ సైడ్ తీసుకెళ్ళటం అనేది మా లాంటి వాళ్ళ అభిప్రాయం. ఓకే. కానీ ఇంతకుముందు సినిమా వాళ్ళ మీద వచ్చిన ఈ డ్రగ్స్ విషయం చూసుకున్నా కానీ ఇటువంటి ఒక 4 రోజులు ఇన్వెస్టిగేషన్ విచారణ జరగడం అంతే, తర్వాత ఏం జరిగిందనేది ఇంకెవరికి తెలియదు. సో ఇటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు ఈడీ ఎలా వ్యవహరిస్తుంది అంటారు? ఈడీ జనరల్గా ఇప్పుడు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. వాళ్ళలో కొన్న అనుమానితులు ఎవరెవరైతున్నారో వాళ్ళందరితో వాళ్ళు వెళ్తారు. ప్రొవైడెడ్ ఫెయిర్ ట్రాన్సాక్షన్ చేస్తే గవర్నమెంట్ కానీ ప్రెజర్ లేకుండా ఉన్నప్పుడు. ఇక్కడ ఈ సినిమా వాళ్ళు వచ్చేకి బలహీనులు వాళ్ళకి ఏముంది దట్టు టాపిక్ డైవర్ట్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్తో వాళ్ళ పేర్లు ఎప్పుడైతే బయటకు రాగానే మీడియా ఎక్కువ హైప్ క్రియేట్ చేయటం, వాళ్ళని ఎక్కువగా కొంత లైవ్లో ఉంచటం, 4-5 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళని అయిపోతే అసలు కల్ప్రిట్ ఎవరైతే ఉందో వాళ్ళని మరుగున పడేసే విధంగా ఇవన్నీ కూడా కొత్త రకమైన జిమ్మిక్లు అనేది మా లాంటి వాళ్ళ భావం. సో వీళ్ళు పనిచేసిన వాళ్ళు క్యాషినోలో జనరల్గా ఇప్పుడు నేపాల్లో క్యాషినో పార్టీ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళిన ఈ సినీ తారలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పారితోషికానికి వెళ్ళిన వాళ్ళే. సో వీళ్ళు అక్కడ తీసుకునే ట్రాన్సాక్షన్ ఎలా తీసుకున్నారు అనే దాని మీద దానికన్నా కూడా అసలు కల్ప్రిట్ ఇతను బ్యాక్ ఎవరున్నారు, ఇతను ట్రాన్సాక్షన్ చేయడానికి ఎవరున్నారు, ఇతను హవాలా నెట్వర్క్తో ఎంత లింక్ ఉన్నాడో, అసలు ఇతనికి హవాలా నెట్వర్క్ సపోర్ట్ చేసిన నెట్వర్క్ ఏంటి ఇండియాలో, ఇలాంటి నెట్వర్క్లు ఎన్ని ఉన్నాయి ఇండియాలో, ఆ నెట్వర్క్లు మనం పట్టుకోలేమా, ఈ నెట్వర్క్ల గురించి గవర్నమెంట్కి తెలీదా, సో ఈ నెట్వర్క్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా తెలియకుండానే ఉందా, తెలియకుండానే పొలిటికల్ సిస్టంలో 3,000-4,000 కోట్లు పంచుతున్నారా, ఇవన్నీ జనాలు ప్రశ్నించాలి. ఒక 4,000 కోట్లు ఎట్లా పంచుతున్నామంటే హవాలా నెట్వర్క్ ద్వారా పంచామంటే
ఆల్మోస్ట్ 80-90% పొలిటికల్ సిస్టమ్ అంతా హవాలా ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. సో వీళ్ళు దేశాన్ని ఏ విధంగా అంటే దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళకి సో దుబాయ్లో ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసినప్పుడు సో వీళ్ళకి వాళ్ళ నెట్వర్క్ ద్వారా వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే వీళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటే ఓకే, వీళ్ళు దావుద్ ఇబ్రహీంకి కానీ లేదా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు కానీ గట్టిగా మాట్లాడగలుగుతారా? వీళ్ళు ఏదైనా మాట్లాడగలిగినప్పుడు వాళ్ళు లీక్ చేస్తానని చెప్పినప్పుడు వీళ్ళ మీద కంట్రోల్ ఉంటుందా లేదా? ఇండైరెక్ట్గా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. వీటన్నిటి మీద మాట్లాడాలనేది సుబ్రహ్మణ్యం స్వామి చెప్పిన, సో మాలాంటి చార్ట్ అకౌంట్ అని చెప్పిన, సో ఎక్స్పర్ట్స్ ఎవరు చెప్పినా కూడా ఏజెన్సీలని స్వతంత్రంగా పనిచేయనియాలి. ఆ ఏజెన్సీలు పనిచేస్తేనే ఈ దేశం అనేది బాగుపడుతుంది, ఈ దేశం అనేది ఈ కోరల నుంచి బయటపడుతుంది అనేది మాలాంటి వాళ్ళ అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.